నమస్తే, వెల్కమ్ టు సంధ్యావందనం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటంటే పీసీఓడి అండ్ పీసీఓఎస్. యువతులలో చాలామంది బాధపడుతున్న సమస్య పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజెస్. ఈ పీసీఓడి సమస్య వల్ల సంతానోత్పత్తి అనేది జరగకపోవచ్చు. ఇది సర్జరీస్ చేయించుకున్నా కూడా మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయన్నమాట నీటి బుడగలు అనేవి. ఈ పీసీఓడికి కానీ పీసీఓఎస్కి కానీ యోగా ద్వారా చక్కగా కంట్రోల్ అవ్వడానికి గల ఆసనాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా దండాసనంలో కూర్చోవాలి. దండాసనం మీన్స్ మన రెండు కాళ్ళు ముందుకి ఇలా చాచి కూర్చోవాలన్నమాట. చక్కగా కూర్చోవాలి, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. అలాగే దండాసనం కాళ్ళు ముందుకు చాచి కూర్చున్న తర్వాత రెండు కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేయాలి. ఓకే, ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత మన యొక్క రెండు చేతులు ఈ విధంగా రెండు చేతులు కలిపి ఇలా లాక్ చేసి, ఇలా లాక్ చేసిన తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకొని వదులుతూ క్లాక్ వైజ్ అనమాట మన రెండు కాళ్ళు ఇలా కంప్లీట్ క్లాక్ వైజ్ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఇలా క్లాక్ వైజ్ 10 కౌంట్స్ చేయొచ్చు. అలాగే యాంటీ క్లాక్ వైజ్ 10 కౌంట్స్ చేయొచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల మన యొక్క పొట్ట మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల, ఇలా చేయడం వల్ల మన పొట్ట మీద ఎఫెక్ట్ పడుతుంది. మన పొట్ట మీద ఎఫెక్ట్ పడటం వల్ల మన ఇంటర్నల్ పార్ట్స్, మన పొట్టలోనే కదండి ఉండేది, మన యొక్క ఓవరీస్ కావచ్చు, మన యొక్క గర్భాశయం కావచ్చు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, ఇవన్నీ వీటన్నింటికి ఇలా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మనం ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు ఒత్తిడి జరిగి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు క్లాక్ వైజ్ అయిపోయింది. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ సేమ్ లాక్ చేసి శ్వాస తీసుకుంటూ వదులుతూ యాంటీ క్లాక్ వైజ్ సవ్య దిశ మరియు అపసవ్య దిశలో ఇలా చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ బటర్ఫ్లై. ఎంతో సింపుల్ అండి. ముందుగా ఇలా సుఖాసనంలో కూర్చొని నిదానంగా ఇలా రెండు కాళ్ళని ఇలా తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చి ఈ లెగ్స్ అనేది స్ట్రెచ్ చేయాలి. మన యొక్క నీస్ అనేది డౌన్ ఉండాలి, భూమికి సమాంతరంగా ఉండాలి. ఓకే, రెండు చేతులు ఇలా లాక్ చేసి మన యొక్క రెండు కాళ్ళను ఇలా పట్టుకొని లైక్ ఇలా సీతాకోకచిలుక రెక్కలు ఏ విధంగా అయితే ఎగురుతూ ఇలా చేస్తుందో మన యొక్క రెండు కాళ్ళను కూడా ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల ఓవరీస్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, మన యొక్క యూట్రస్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడ బాగా ఒత్తిడి జరుగుతుంది. ఒత్తిడి జరగడం వల్ల మన యొక్క ఓవరీస్లో ఉన్నటువంటి నీటి పొడుగుల పైన ఒత్తిడి పడటం వల్ల పీసీఓఎస్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఎవరైనా చేయొచ్చండి. ఇలా వీలైనంతసేపు చేసిన తర్వాత రిలాక్స్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఆసనం తెలుసుకుందాం, మలాసనం. అదే విధంగా అంటే ఇలా చక్కగా నిల్చుకొని నమస్కారం ఇలా చేసిన తర్వాత నిదానంగా నమస్కారం ముద్రలోకి ఇలా రావాలి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత నిదానంగా మన యొక్క మోకాళ్ళని వంచుతూ ఇలా ఎంతసేపు వీలైతే అంతసేపు ఇలా ఈ విధంగా కూర్చోవడం వల్ల మన యొక్క ఓవరీస్ పైన, అలాగే మన యొక్క యూట్రస్ పైన ఒత్తిడి బాగా జరుగుతుంది. ఒత్తిడి బాగా జరిగి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది కాబట్టి
పీసీఓడి అండ్ పీసీఓఎస్ అనేది నియంత్రణలో ఉంటుంది. నిదానంగా ఈ యొక్క కాళ్ళు ఇలా దూరంగా జరుపుతూ ఇలా చేయవచ్చు. ఇలా ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చున్న తర్వాత రిలాక్స్ అయిపోయి మళ్ళీ సెకండ్ రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నిదానంగా పైకి లేవాలి. సేమ్ మనం ఏ విధంగా అయితే ఆసనంలోకి వచ్చామో అదే విధంగా రిలాక్సేషన్ అన్నమాట. తెలుసుకున్నాం కదండి. ఈరోజు పీసీఓడి అండ్ పీసీఓఎస్కి సంబంధించినటువంటి యోగాలో ఏ విధమైన ఆసనాస్ ఉన్నాయో వాటి యొక్క బెనిఫిట్స్. మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.